Good morning students. Today let us discuss about the basic concepts of immunology. అసంక్రామ్యత శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ టర్మ్స్ని ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. నో లెట్ us see what is immunology. అసంక్రామ్యత శాస్త్రం అంటే ఏంటో చూద్దాం. Immunology is a branch of biology that covers the study of immune systems which leads us to a healthy life. సో అసంక్రామ్యత శాస్త్రము అంటే స్వయం ప్రతిజనకాలకు నిరోధకతను బాహ్య ప్రతిజనకాలకు ప్రభావము చూపించి జీవులను వ్యాధుల బారి నుంచి రక్షించే వ్యవస్థనే అసంక్రామ్యత వ్యవస్థ అంటాము. ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ అవర్ బాడీ. యాజ్ అవర్ కంట్రీ నీడ్స్ డిఫెన్స్ సిస్టమ్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇన్వేడర్స్, అవర్ బాడీ ఆల్సో నీడ్స్ ఎ డిఫెన్స్ సిస్టమ్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఇన్వేజన్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్. అంటే మన శరీరాన్ని సూక్ష్మజీవుల బారి నుండి లేదా వ్యాధులను కలుగజేసేటటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవుల బారి నుండి శరీరాన్ని రక్షించడానికి మన దేహంలో ఉన్నటువంటి రోగనిరోధక వ్యవస్థనే అసంక్రామ్యత వ్యవస్థ అంటాము. ఈ అసంక్రామ్యత వ్యవస్థను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే అసంక్రామ్యత శాస్త్రము అంటాము. The word immunus is a Latin term. It means exempt. That means free from burden. సో ఈ ఇమ్యునాలజీ అనేటటువంటిది లాటిన్ వర్డ్లో ఉన్నటువంటి ఇమ్యూనస్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. ఇమ్యూనస్ అంటే ఎగ్జంప్ట్ అనగా స్వేచ్ఛ లేదా మినహాయింపు. ఇక్కడ దేని నుంచి స్వేచ్ఛ అంటే వ్యాధుల నుండి స్వేచ్ఛ లేదా వ్యాధుల నుండి మినహాయింపు అనే అర్థంలో ఇమ్యూనస్ అనేటటువంటిది ఉపయోగించారు. Immunity is a protective or defense mechanism of our body. It is the మెయిన్లీ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ అవర్ బాడీ. మన శరీరానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థనే ఈ ఇమ్యూనిటీగా పనిచేస్తుంది. లూయిస్ పాస్చర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ. నౌ లెట్ us see what is antigen, which is the major term used in immunology. ప్రతిజనకము లేదా యాంటీజెన్. ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్ విచ్ మీన్స్ యాంటీ మీన్స్ అగెనెస్ట్, genus means genus. It is a foreign protein. Literally, antigen means any agent which can generate antibody. An antigen is usually a foreign substance such as a toxin or the component of virus, bacteria or parasite or sometimes any sort of food materials. సో శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రేరేపించే ఏ పదార్థాన్నైనా ప్రతిజనకము అంటాము. These antigens are of two types. They are complete antigens or partial antigens. Complete antigens are substances which cause the production of antibodies and react with them in vivo and in vitro. Example, it may be a foreign protein or bacteria or some of the toxins produced by the bacteria or viruses. Here partial antigens are also known as హ్యాప్టెన్స్. ఈ యాంటిజెన్స్ అనేటటువంటి రెండు రకాలు, సంపూర్ణ ప్రతిజనకాలు, అసంపూర్ణ ప్రతిజనకాలు. ఇక్కడ సంపూర్ణ ప్రతిజనకం అని దేన్ని అంటామైతే ఏ ప్రతిజనకమైతే తనంతట తాను ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి ఆ ప్రతిదేహాలతో శరీరం లోపల కానీ బయట కానీ చర్య జరపగలదో దానిని మనము సంపూర్ణ ప్రతిజనకము అంటాము. వీటికి ఎగ్జాంపుల్స్ ఫారిన్ ప్రోటీన్స్, bacteria, toxins and viruses. Now let us see the partial antigens which are also called as hapten. Hapten is a Greek word meaning fasten, అంటే వేగవంతము చేయుట అని దీని అర్థం. It is a substance that can combine with an antibody but cannot initiate immune response on its own. సో ఇక్కడ హ్యాప్టెన్ అంటే ఇది యాంటీబాడీని ప్రొడ్యూస్ చేయగలదు కానీ ప్రతిదేహాన్ని ఉత్పత్తి చేయగలదు కానీ ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రొవోక్ చేయలేదు, తనంతట తాను ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రొవోక్ చేయలేదు. దీస్ ఆర్ పార్షియల్ యాంటిజెన్స్. దీస్ ఆర్ నాట్ ఇమ్యూనోజెనిక్. హ్యాప్టెన్స్ నీడ్స్ సమ్ క్యారియర్ ప్రోటీన్స్ లైక్ ఆల్బుమిన్, గ్లోబులిన్ అండ్ సింథటిక్ పాలీపెప్టైడ్స్ టు బికమ్ ఇమ్యూనోజెనిక్. Hapten plus carrier protein together form as the hapten plus carrier protein together form as a complete antigen
and this complete antigen can only allow the antibody formation. So when the hapten combines with carrier protein, then only it can become complete antigen. Otherwise, it cannot be acting as a complete antigen. Therefore, haptens are antigenic and not immunogenic. Now, if we take the picture, in this if we can see these are the hapten molecules. Hapten molecules on their own, they cannot provoke immune response. But when the hapten molecules combines with these carrier proteins, so hapten plus carrier protein together can provoke the immune response, then it will become the complete antigen. So hapten plus carrier protein is equal to complete antigen, and it can evoke immune response. So haptens are incomplete antigens. They are antigenic but not immunogenic. Now let us see what is immunogen. Immunogen means any agent which generates immune response. That immune response may be antibody mediated or cell mediated. సో ఇక్కడ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేటటువంటిది ప్రతిదేహ మధ్యవర్తిత్వం ద్వారా అయినా జరగవచ్చు, కణ మధ్యవర్తిత్వం ద్వారా అయినా జరగవచ్చు. బై డెఫినేషన్ ఆల్ ఇమ్యూనోజెన్స్ ఆర్ యాంటీజెన్స్, బట్ ఆల్ యాంటీజెన్స్ ఆర్ నాట్ ఇమ్యూనోజెన్స్. Now let us see adjuvants. Adjuvant word is from Latin. It means aiding, and these are immunopotentiating agents. So we can define adjuvant as a substance which increase immune response to an antigen. So they increases the efficacy of antigen when adjuvants combines with the antigen, and together when they are injected, they increases the immune response of the organism. For example, liposomes, bacterial cell walls will be acting as the adjuvants. So adjuvant is the agent which increases the efficacy of vaccines. They are mainly used in the vaccines preparations to enhance the efficacy of vaccines. Now let us see epitope. Antigen regions that interact with the antibodies are called as epitopes. So epitopes are small chemical groups on the antigen molecule that can elicit and react with the antibody. The antigen has a variable number of epitopes, and this is called the valency of the antigen. If we take the epitope, these epitopes are present on the surface of antigen. So one antigen may contain many epitopes. For example, let us take this as the antigen. These three are the epitopes. This single antigen contains 3 epitopes. So 3 is the valence of this antigen. So if we take this as the bacteria, on the bacteria there are so many epitopes. All these are the epitopes. Each epitope will bind with the antibody. So epitopes are the antigenic determinants, are the functional parts of the antigen. The number of epitopes is equal to the valence of that particular antigen. More is the number of epitopes, more will be the antigenicity of that particular antigen. So epitopes are nothing but the functional units of antigen. Now let us see antibody. Pratidehamu. Antibody is also called as immunoglobulin, which is a protective protein produced by the immune system in response to the presence of a foreign substance called as an antigen. ప్రతిజనక నిర్మూలనకు వ్యతిరేకంగా అసంక్రామ్యత వ్యవస్థ ఉత్పత్తి చేసేటటువంటి ప్రోటీన్లనే ప్రతిదేహాలు అంటాము. These are immunoglobulins. Why antibodies are immunoglobulins means because they are basically globulin proteins and they works in the immune system. That's why they are called as immunoglobulins. Antibodies recognize and attach onto the antigens in order to remove them from the body. So ప్రతిదేహాలు అనేవి ప్రతిజనకాలకు వ్యతిరేకంగా ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రోటీన్లు. If you see the structure of antibody, this antibody is a
Y-shaped structure which contains two heavy chains and two light chains. Altogether there will be 4 chains in the antibody, and on the surface of antibody there will be a 2 regions called as fragment of antigen binding and fragment of crystallization. This fragment of antigen binding will form as the functional unit of the antibody, which is going to bind with the antigen. This is the epitope of the antigen. This is the paratope of the antibody. Binding of antigen with antibody is the main part of the immunological reactions. సో ప్రతిజనకాన్ని నిర్మూలించడానికి వ్యతిరేకంగా శరీరంలో తయారయ్యేటటువంటివే ప్రతిదేహాలు. ఈ ప్రతిదేహాలు అనేటటువంటి శరీరంలో ఉన్నటువంటి బి లింఫోసైట్స్ చేత ప్రొడ్యూస్ చేయబడతాయి. నెక్స్ట్ పారాటోప్, ద పార్ట్ ఆఫ్ అన్ యాంటీబాడీ విచ్ బైండ్స్ విత్ ద యాంటీజెనిక్ డిటర్మినెంట్, దట్ ఈస్ epitope of antigen. It is a small region of nearly 5 to 10 amino acids of the antibodies, fragment of antigen binding region, and contains part of the antibodies heavy chain and light chain. So paratope is the part of antibody, as epitope is the part of antigen, paratope is the part of antibody. This is present in the region called as fragment of antigen binding region. This paratope is present on both heavy chains and light chains. So this paratope of antibody is going to bind with the epitope of the antigen. So paratope and epitope together forms as antigen antibody complex in immunological reactions. So paratope is the functional part of the antibody. It is nearly made up of 5 to 10 amino acids. It is present in the fragment of antigen binding region, and it contains parts of both heavy chain and light chain. Next, allergy. Now let us see what is allergy. It is an altered immunological reaction caused by the allergens resulting in tissue damage. It is nothing but overactivity of the immune system. So allergy is nothing but, it is also called as hypersensitivity. So exaggerated immune response to certain substances which we call them as allergens. సో ఇక్కడ ఎలర్జీ అంటే ఏదైనా బాహ్య ప్రతిజనకానికి శరీరంలో ఉన్నటువంటి అసంక్రామ్యత వ్యవస్థ అనవసరంగా స్పందించి శరీరానికి హాని కలుగ చేయట. అంటే ఇక్కడ మనం చూస్తే ఎలర్జీ అంటే శరీరము అవసరమైన దానికన్నా ఎక్కువగా కొన్ని రకాల ప్రతిజనకానికి స్పందించినట్లయితే దానిని మనం ఎలర్జీ అంటాం. సో ఇఫ్ యూ టేక్, ఇట్ మే బి డ్యూ టు సమ్ pollen grains or some ticks and mites or due to some dust particles. This leads to the so many rashes on the surface of hands. This is called allergy. This is the excess reaction of immune system to certain antigens which may cause damage to the body ultimately. So allergic reactions causes ultimately, sometimes it may causes anaphylactic reactions. Now what is anaphylaxis? Now let us see. Ana means without, phylaxis means protection. It is an exaggerated reaction of our organism to a foreign antigen to which it has previously become sensitized, resulting from the release of histamines, serotonin and other vasoactive substances. This word anaphylaxis was coined by Richet in the year 1902. So if we take anaphylaxis, this anaphylaxis is mainly caused by the histamines. Histamines are some of the proteins released by the mast cells. So this anaphylaxis leads to the, it is mainly caused by the dilation of the blood vessels whenever there is any wound formation or any inflammation in a particular part of the body, which leads to irritation in the parts. So anaphylaxis is also a type of hypersensitivity. It is generally type 1 hypersensitivity is also called as type 1 hypersensitivity. Next, affinity and avidity.
affinity represents the binding strength between one paratope and one epitope. Paratope is the part of antibody, epitope is the part of antigen. So it is the binding between one paratope and one epitope, whereas avidity represents the combined strength of all binding sites on a single antibody molecule. So affinity and avidity are the terms used in immunology to describe binding strengths between an antibody and antigen. So if we take this affinity and avidity, this is the antigen, this is the antigen, this is the antibody. So the binding between the paratope, one paratope and one epitope, this is called as affinity, whereas avidity means this is one paratope of the antibody, this is the another paratope of the antibody, and these two paratopes binds with the two epitopes. It is the combined strength of two epitopes with two paratopes together called as the avidity. It is in case of monomer antibodies, but there are some antibodies which are pentamers. Here in pentamer there will be 10 paratopes. Each paratope will bind with one epitope. It is the combined strength of all the paratopes of a single antibody. So affinity and avidity are the terms used in the immunology to describe the binding strengths between an antibody and antigen. So these are some of the basic terms of the immunology. Remaining terms we will learn in the later class. Thank you.